ఓజీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఇది ఏ సర్టిఫికేట్ మూవీ. అండర్ 18 పీపుల్‌కి ఇట్ ఈస్ నాట్ సూటబుల్. మూవీ మాత్రం పవర్ ప్యాక్డ్ అంతే. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా మాత్రం. సుజిత్‌కి అందరు దండేసేస్తారనమాట. ఎందుకంటే అంత ఒక రేంజ్‌లో అసలు వేరే లెవెల్ చూపించి హైప్‌కున్న దానికంటే చాలా వర్త్. ఎందుకు వర్త్ అనేది మేము మూవీ చూసామని మీకే తెలుస్తుంది. బెస్ట్ అయితే ఉండదు. ఎలివేషన్స్ చూపించడంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ చూపిస్తారు. విజువల్స్ మాత్రం అసలు ఎక్కడ కూడా క్లమ్జీ అనిపించలేదు. పిచ్చ పర్ఫెక్ట్ ఉన్నాయి. మూవీ చాలా నీట్‌గా ఉంది. మూవీ ఎంత నీట్‌గా ఉందంటే ఎక్కడ కూడా బోర్ కొట్టదు మీకు. అండ్ మెయిన్ ఆ పవన్ కళ్యాణ్‌ని చూపించే ఎలివేషన్లు గాని అబ్బబ్బబ్బబ్బా! కడుపు నిండిపోయాయి అసలు. ఎంత చెప్పినా కూడా తక్కువనే ఎలివేషన్స్ గురించి. ఎంట్రన్స్‌లోనే డ్రాగన్ చుట్టుముట్టు వచ్చేస్తది. అబ్బబ్బబ్బా! అదైతే ఇంకా హైలైట్ అది. అసలు కొత్త లుక్స్‌లో పవన్ కళ్యాణ్‌ని చూస్తారు. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇట్లా చూసుండరు పవన్ కళ్యాణ్ మూవీని. అంత ఒక డిఫరెంట్ వేలో చాలా ఎక్సలెంట్‌గా ఉంది మూవీ మాత్రం. అండ్ మూవీ మొత్తం మెయిన్ నడిచేదంతా కంటైనర్ చుట్టూ జరుగుతుంది. ముంబైలో ఉండే ఒక కంటైనర్ చుట్టూ. నేను స్పాయిలర్స్ ఇవ్వను, ఓకేనా. అండ్ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ చేసే ఫైట్స్ ఉంటాయి చూడండి ఒక్కొక్కటి. అబ్బబ్బబ్బబ్బా! నేను ఇప్పటివరకు ఏ మూవీలో కూడా అలా చూడలేదు పవన్ కళ్యాణ్‌ని. అంత డేంజర్‌గా చేసిన ఫైట్స్ మాత్రం. అది చూసి ఎవరన్నా సరే ఇప్పుడు ఇన్ని రోజులు ఫైట్స్ రావు అది ఇది అని ఉంటారు కానీ మొత్తం తిరగ రాసేసిండు మాటలన్నీ. అసలు ఫైట్స్ చేసిండు చూడండి ఒక్కొక్కటి. అమ్మో! అసలు థియేటర్లో అరుసుడు తప్ప వేరే ఏం లేదు ఇంకా. అంత డేంజర్‌గా ఉన్నాయి ఫైట్స్ మాత్రం. ఎక్సలెంట్ ఉంది అసలు. ప్రతి యాక్షన్ పవన్ కళ్యాణ్‌కి ఇచ్చింది ఏదైతే ఉందో ఏ టు జెడ్ పిచ్చ పర్ఫెక్ట్ చేసిండు. అసలు మీరు మంచి హైప్ మీద వెళ్ళిపోండి మూవీకి. మీరు అనుకున్న దానికంటే ఎక్స్పెక్టెడ్ చేసింది డబల్ ఉంటుంది మూవీ మాత్రం. సూపర్ ఉంటుంది. స్పెషల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టింది కూడా తమన్. అబ్బా! ఒక్కొక్కటి కొడుతుంటే మొత్తం చెవులు దద్దరిల్లిపోయినాయి అసలు. చూస్తూ ఉండబుద్ధి అయింది అసలు మూవీని మాత్రం. అంత బాగున్నాయి. ఎలివేషన్స్ వచ్చినప్పుడు బీజిఎం రావడం కానీ, ఫైట్స్ వచ్చినప్పుడు బీజిఎం కానీ అసలు అబ్బో! ఎంత చెప్పినా తక్కువనే బీజిఎం గురించి మాత్రం. అంతా సూపర్ లెవెల్లో ఉన్నాయి. సో ఓవరాల్గా మాట్లాడుకోవాలనేటట్టయితే యాక్షన్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, అండ్ ప్రతి ఒక్కరికి ఇచ్చిన క్యారెక్టర్ కానీ చాలా నీట్గా చాలా బాగా చేశారు. మీకు ఎక్కడ కూడా అసలు నెగిటివ్ అనే ఫ్యాక్టర్ కనిపించదు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇచ్చిన ఎలివేషన్స్ కానీ అన్నీ. పవన్ కళ్యాణ్ కూడా యాక్టింగ్ గురించి మాట్లాడిన అవసరమే లేదు అసలు. ఎందుకంటే ఆయన జస్ట్ స్క్రీన్ మీద కనిపించి నడుచుకుంటూ వెళ్తే చాలా అనుకునేటటువంటి ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి. అసలు యాక్టింగ్ మాత్రం చింపి పాడేసిండు. ఫైట్స్ అంటారా అసలు ఇప్పటివరకు అట్లా చేయలేదు. ఇంకా చింపి అవతల వాడేసిండు అన్నీ. మొత్తం యాక్టింగ్ అని ఏదైనా సరే రోల్ మాత్రం చాలా బాగా చేశాడు. అండ్ సినిమా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ మూవీకి రేటింగ్ ఇచ్చేది 5 out of ఎంత ఇస్తానంటే 4.8 ఇస్తాను. ఆ 2% కూడా ఎందుకు ఇవ్వను 2 points కూడా అంటే ఆ టైం లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది నాకు. సో దాని కారణంగా 4.8 ఇస్తున్నా. ఓవరాల్గా మూవీ మాత్రం పవర్ ప్యాక్డ్, వర్త్ ద హైప్. చూసేయండి కంపల్సరీ మీరు, ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. The finest don't breach us.